భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మోతె గ్రామంలో గల వీరభద్రస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి తెలియజేశారు. ముందుగా ఆలయాల్లో దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటల్లో విందాం. మన భక్తులందరూ ఉపవాసాలు చేసి వారు కఠినమైనటువంటి శ్వాసలు తీసుకుని శివదీక్ష తీసుకున్న వాళ్ళు కానీ మామూలు భక్తులు కానీ అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలంతా ఇది అత్యంత పవిత్రమైనటువంటి అతి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రంలో అందరూ కూడా భక్తులందరూ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి మొదలుకొని రాత్రి మన 12 గంటల దాటేసి కూడా చాలా మంది కూడా దర్శనాలు చేసుకుంటారు ఈ మిగతా శివాలయాల్లో కూడా. అలాగే ఇక్కడికి కూడా సాయంత్రం కూడా పర్వదినాలు చాలా పెద్ద ఎత్తున సందర్శిస్తారు. దీనికి చారిత్రాత్మకమైనటువంటి ఈ మోతె గ్రామంలో ఉన్నటువంటి ఈ వీరభద్ర ఆలయంలో చాలా మంది భక్తుల విశ్వాసం ఏంటంటే ఎవరికైతే పిల్లలు లేరో లేదా కోరికలు ఏవైనా స్వామివారికి ముఖ్యంగా మనందరికీ తెలిసిన శివుడు కోరికలను తీర్చేటువంటి దైవం. అలాంటి దాంట్లో ముఖ్యంగా ఇక్కడికి పిల్లలు లేని వాళ్ళు చాలా మంది భక్తులు ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు. చాలా విశిష్టత కలిగి ఉండడం వల్ల భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఈ ఒక్కరోజే అంటే రోజు ఎంతమంది ఉంటారో అంతకంటే కూడా వేలాది మంది భక్తులు కూడా ఇక్కడ దర్శించుకుంటారు. శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ